విజయనగరం మున్సిపాలిటీకి దశాబ్దాల నాటి చీకటి తొలగింది. అతి చిన్న మున్సిపల్ కార్పొరేషన్గా ఉన్న విజయనగరం ఇప్పుడు అభివృద్ధి పథాన దూసుకుపోతోంది. మెట్రో సిటీలకు దీటుగా రోడ్ల విస్తరణ, నిర్మాణం జరుగుతోంది. ఒకప్పుడు గ్రావెల్ రోడ్లపై అవస్థలు పడ్డ ప్రజలు ఇప్పుడు డబుల్ రోడ్లపై ప్రయాణిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతానికి ఇప్పటికీ ఉన్న తేడాతో విజయనగరం ప్రజలు పులకించిపోతున్నారు. సీఎం జగన్ పాలనలో జరిగిన అభివృద్ధితో పాటు కొత్త రోడ్ల నిర్మాణంపై స్థానికులు ఏమంటున్నారో మా ప్రతినిధి యుగంధర్ వివరిస్తారు. ఒకప్పుడు చిన్న నగరంగా ఉన్న విజయనగరంలో ఈ రోజున కార్పొరేషన్ స్థాయి హంగులు కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద కాలనీల్లో కూడాను మట్టి రోడ్లు, గ్రావెల్ రోడ్లతోటి జనం ఇబ్బందులు పడేవారు. దశాబ్దాల కాలంగా చిన్న చిన్న కాలనీస్ అన్నీ కూడా ఇప్పుడు పెద్ద కాలనీలుగా మారే. అయినప్పటికీ కూడా రోడ్లు, డ్రైనేజీల దుస్థితి అయితే మారలేదు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన 5 ఏళ్లలో విజయనగరం పట్టణంలోని ప్రధాన రోడ్లన్నీ కూడా విస్తరణ పూర్తి చేసుకొని ఈ రోజున అత్యంత సుందరంగా మున్సిపల్ కార్పొరేషన్ తరహా రోడ్లు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం విజయనగరం R&B నుంచి ముత్యాలమ్మ జంక్షన్ వరకు ఉన్నటువంటి రోడ్డు మీద ఉన్నాం. ఈ రోడ్డు అంతా కూడా ఈ ఏరియాలో ఉన్న పాపులేషన్ అంతా ఎట్లాంటి కంఫర్ట్ ఉంది, గతంలో ఎలా ఉండేది వీళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, గతంలో ఎలా ఉండేది ఈ ఏరియా, ఇప్పుడు ఎలా ఉంది? గతంలోనేటండి ఇక్కడ మాకు ముత్యాలం గుడి నుంచి R&B జంక్షన్ వరకు అస్సలు రోడ్ అసలు బాగుండేది కాదండి. మట్టి రోడ్డుగా ఉండేది. వర్షం పడితే మాకు అసలు చిరాకు ఉండేది. వర్షం పడితే ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయి ఇక్కడ నుంచి వెళ్ళాలని మాకు అరగంట పట్టేసేది. కానీ ఇప్పుడు మాత్రం అసలు ఎంత బాగుందంటే ఇది మా ఏరియా అయినా మేము ఏదో పెద్ద 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 సిటీలో వచ్చినట్టుగా అనిపిస్తుందండి. అసలు గతంలో ఇక్కడ చూసుకుంటే గ్రావెల్ రోడ్డు పరిస్థితి అండి. అప్పుడు స్వామన్నయ్య గారు ఇక్కడ ఒక చైర్ వేసుకుని మరి ఒక ఆటో వచ్చినా ఇంకొక ఆటో వస్తే తప్పుకోవడానికి లేని పరిస్థితి అనమాట. అలా కొంచెం రోడ్డు చేశారు. ఇప్పుడైతే 80 ఫీట్ రోడ్డు చేశారు. 80 ఫీట్ రోడ్ చేయడం వల్ల సెంట్రల్ లైటింగ్, 80 ఫీట్ రోడ్డు అంటే ఈ కాలనీ చూసుకుంటే అసలు ఒక సిటీ రేంజ్లో కనిపిస్తుందండి. ఇంత అందంగా చేస్తారని మేము అసలు కల్లో కూడా అనుకోలేదు. R&B గెస్ట్ హౌస్ నుంచి ఇటువైపు దుప్పాడ రోడ్డు అవనివ్వండి, తర్వాత మన రాకూడు ఇటు సైడ్ అంతా కూడా ఈ రోడ్లో వెళ్ళే వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు సార్. ఈ రోడ్డు మామూలుగా చూసుకుంటే మన R&B గెస్ట్ హౌస్ దగ్గర చేపల మార్కెట్ ఉండేది సార్. గతకలుగా ఉండేది సార్. అసలు వెళ్ళడానికి చాలా కంపుగా ఉండేది సార్. అయినా సరే ఈ 80 అడుగులు రోడ్డు చేసి మా స్వామన్నయ్య ప్రతి ఒక్కరు ఆనందాన్ని వ్యక్తపరిచారు అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా టౌన్లో ఎత్తి బ్రిడ్జి అండి, తర్వాత కలెక్టర్ ఆఫీస్ అవనివ్వండి, తర్వాత మన టౌన్ మొత్తం అంత సార్ చాలా సుందరంగా తయారు చేశారు సార్ మా స్వామన్నయ్య గారు. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో పనులు అయితే చాలా బాగా జరుగుతున్నాయి. తర్వాత రోడ్ల విషయానికి వస్తే మన పెచ్చరుగట్టు రోడ్డు అయితేనేమి, తర్వాత ఉడా కాలనీ రోడ్డు అయితేనేమి కానీ చాలా బాగుంది. స్వామి గారు అయితే చాలా బాగా అభివృద్ధి చేశారు. ఇదంతా కూడా అడవిలా ఉండేది. అశోక్ గజపతి వచ్చాడు, అప్పుడేమో తప్పులు దొంగలు కూడా దాటుకుని వచ్చి అతను గెలిచాడు. తర్వాత మళ్ళీ అభివృద్ధి లేదు. ఈ తర్వాత మాత్రం చాలా అభివృద్ధి చెందింది. ఇప్పుడు చూడడానికి చాలా అందంగా ఉంది. రోడ్డు విశాలంగా ఉంది. విజయనగరం పట్టణంలోనే దాదాపు 150 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులు, డ్రైనేజ్ నిర్మాణ పనులు, డ్రింకింగ్ వాటర్ పనులు కూడా పూర్తయ్యాయి. దశాబ్దాల కాలంగా మౌలిక వసతులు లేమితో అల్లాడిపోతున్నటువంటి విజయనగరం ఈ 5 ఏళ్ల కాలంలో అయితే మాత్రం ఒక స్వర్ణయుగంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటివి అయినా కనిపించింది. వీడియో జస్ట్ ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుండి.